హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మరి ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో పార్ట్ 3 క్లాస్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఇక లాస్ట్ క్లాస్లో ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో టెక్స్ట్ని ఎట్లా టైప్ చేయాలి, బ్యాక్ స్పేస్ అండ్ డిలీట్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది అయితే చెప్పాం కదా. మరి ఇప్పుడు మనం ఇక్కడ టైప్ చేసినటువంటి టెక్స్ట్కి ఫార్మాట్స్ ఏ విధంగా అప్లై చేయాలి. ఫార్మాట్స్ నథింగ్ బట్ ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ కూడా. ఎట్లా అప్లై చేస్తామంటే ఇక్కడ మనకు హోమ్ ట్యాబ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ గ్రూప్ అని చూడండి. ఇందులో మీరు ఏ ఒక్క ఆప్షన్ యూజ్ చేయాలన్నా కంపల్సరీగా టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అట్ ద సేమ్ టైం ఎంఎస్ వర్డ్లో ఒక అడ్వాంటేజ్ తెలుసా, ఇప్పుడు సెలెక్ట్ చేయగానే పక్కనే మీకు ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డైరెక్ట్గా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా అయితే మనం వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీరు ఏ టెక్స్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ గ్రూప్లో ఫస్ట్ వన్, దీన్ని ఫాంట్ అంటారు. ఫాంట్ లేదా ఫాంట్ ఫేస్ ఆర్ ఫాంట్ టైప్ అని చెప్పొచ్చు. డిఫాల్ట్గా క్యాలిబ్రీ బాడీలో ఉంది కదా, మనకు కావాల్సిన ఫాంట్లో కావాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయండి. అక్కడ యారో ఉంది కదా, దాన్ని డ్రాప్ డౌన్ బటన్ అంటారండి. ఇప్పుడు మీరు ఇక్కడ కిందికి వస్తే చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ ఫాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మోర్ ఫాంట్స్ కావాలంటే ఇక్కడ వర్టికల్ స్క్రాల్ బార్ ఉంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, రైట్. ఇప్పుడు నేను చూడండి ఫాంట్ కావాలనుకున్న ఫాంట్ యూజ్ చేసిన. ఇంకా అదే మాదిరిగా మీరు మామూలుగా స్క్రాల్ చేసినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫాంట్ కావాలనుకున్నా, చూడండి వచ్చిందా. బట్ అఫీషియల్గా మాత్రము ఎక్కువగా ఏ ఫాంట్స్ వాడతారంటే టైమ్స్ న్యూ రోమన్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి మనకి ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది, అది యూజ్ చేస్తారు. అదే మాదిరిగా బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ మనకు, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని చూడండి, ఆ ఫాంట్ అయినా కూడా వాడతారనమాట ఇట్లా. ఓకే, ఇట్లా ఫాంట్ అనేది మీకు ఏది కావాలంటే ఏరియల్ యూజ్ చేస్తారు, డిపెండ్స్ ఆన్. కానీ ఎక్కువగా ఇవే ఫాంట్స్ అనేది బాగా లుక్ కనిపిస్తాయి అనమాట, టైమ్స్ న్యూ రోమన్, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అనేది, రైట్. ఇట్లా పర్టికులర్ టెక్స్ట్కి మీకు కావాల్సిన చోటంతా ఫాంట్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పక్కనది ఇక్కడ 11 అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫాంట్ సైజ్. ఓకే, అసలు ఫాంట్ సైజ్కి ఇక్కడ చూడండి షార్ట్కట్కి బ్రాకెట్లో చూపిస్తుంది Ctrl+Shift+P అని, అది మళ్ళీ మీకు చెప్తాను షార్ట్కట్కి ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ ఆ పర్టికులర్ టెక్స్ట్కి మనం ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే పక్కన యారోని ఏమని చెప్తున్నాం మనము, డ్రాప్ డౌన్ బటన్. డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ లిస్ట్ బాక్స్ అయితే వచ్చింది. ఇందులో మినిమం 8 పాయింట్ ఉంది, మ్యాక్సిమం ఎంత ఉంది చెప్పండి, 72 ఉంది కదా. ఇక్కడేమో మీకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు ఫాంట్ సైజ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక 12 పెట్టుకున్నాను, బట్ డిఫాల్ట్గా ఫాంట్ సైజ్ 12 ఉండాలా. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదైనా టైటిల్కి అప్ టు 20 వరకు పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఆన్. బాడీ ఆఫ్ ది టెక్స్ట్కి 12, ఇంకా తక్కువ టెక్స్ట్ ఉంటే 14, అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు బాడీ ఆఫ్ ది టెక్స్ట్కి, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఫాంట్ సైజ్ ఎంత కనపడుతుంది, 72 కదా. మరి నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ సైజ్ని ఒకవేళ మనం పెంచుకోవాలా ఫాంట్ సైజ్ అని అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారంటే మీ కీబోర్డ్లో ఇక్కడ డైరెక్ట్గా Ctrl+Shift+G అని చూసారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఒకవేళ గుర్తుకుంటే కూడా ఇక్కడ నోట్ ప్యాడ్లో రాస్తున్నాను Ctrl+Shift+G. ఫస్ట్ అయితే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+G యూజ్ చేయండి. అదిగో పెరుగుతుందా, ఇక్కడ మనకి ఎంత కనపడుతుంది, 72నే కదా. 72 కన్నా ఎక్కువ పెంచుకోవాలంటే ఇక్కడ పక్కనే చూడండి, ఇక్కడ కూడా మీరు ఫాంట్ సైజ్ చూసుకోవచ్చు, అంటే షార్ట్కట్కి Ctrl+Shift+G ఉందా, చూడండి ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ మోర్ దాన్ 72 ఇక్కడ పెంచుకోవచ్చు. తగ్గించుకోవాలంటే Ctrl+Shift+. నేను ఇప్పుడు Ctrl+Shift+ యూజ్ చేస్తున్నా. మినిమం ఎంత పోతుంది చూడండి, 1 పాయింట్ పోతుంది ఇక్కడ, అవునా.
మ్యాక్సిమం ఎంత పోతుందో ఇక్కడ మీరు బాగా గమనించండి. నేను కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు 350 వచ్చిందా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. సో ఎంత వచ్చింది ఫైనల్గా 1638. సో మ్యాక్సిమం ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే 1638 వరకు ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవచ్చు. మినిమం వచ్చేసి 1, లేదా మీరు ఇక్కడ ఈ బాక్స్లో 1 టైప్ చేసి ఎంటర్ కొట్టినా చూడండి 1కి వెళ్ళిపోతుంది. సో మరి 12 టైప్ చేసి ఎంటర్ కొట్టినా 12కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఫాంట్ సైజ్ పెంచుకోవడము తగ్గించుకోవడం క్లారిటీ. ఇవి అంతా ఈ మొత్తం 3 ఆప్షన్స్ ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికే, అది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఈ నిపుణ టెక్నాలజీస్ అనే ఆ పర్టికులర్ మొత్తం వర్డ్ని హైలైట్ చేయాలి. ఇక్కడ మనకు ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. బీ స్టాండ్స్ ఫర్ బోల్డ్, షార్ట్కట్కి ఇక్కడే ఉంది కంట్రోల్ బి. ఐ స్టాండ్స్ ఫర్ ఇటాలిక్, షార్ట్కట్కి ఇక్కడే ఉంది. యూ స్టాండ్స్ ఫర్ అండర్లైన్, షార్ట్కట్కి ఇక్కడే ఉంది. అంటే మీరు ఆ పర్టికులర్ వర్డ్ని థిక్గా చూడాలంటే బోల్డ్ నొక్కండి, ఏదో చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇట్లాగా. తర్వాత స్లాంగ్ టెక్స్ట్ టైప్ రావాలనుకుంటే ఇటాలిక్ నొక్కండి, అదిగో. అండర్లైన్ కావాలనుకుంటే ఇక్కడ అండర్లైన్ మీద క్లిక్ చేయండి, అదిగో అండర్లైన్ వచ్చేస్తుంది. వద్దు అని అనుకుంటే సేమ్ వాటి మీదే క్లిక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? సో నెక్స్ట్ ఇప్పుడు అట్ ఏ టైము ఓన్లీ బోల్డ్ కావాలనుకుంటే బోల్డ్ పెట్టుకోవచ్చు, అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే వాటి మీదే తీసేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఇది అనవసరమైన అనుకుంటే ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రైక్ అవుట్ ఆప్షన్ ఉంది. జస్ట్ ఊరికే అది మనకి పనికి రాదు, తెలుసుకోవాలంతే. ఓకేనా, స్ట్రైక్ అవుట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే నేను ఇక్కడ కిందికి వస్తున్నా, కొంచెం ఫాంట్ సైజ్ పెంచుకుంటున్నా. ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి షార్ట్కట్కి చెప్పండి కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నానంటే a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab, అంతేనా. ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ఇంకో ఫార్ములా టైప్ చేస్తున్నా H2O3. ఇక్కడ ఎక్కడైనా కానీ మనకు అది స్క్వేర్ టైప్లో కనిపిస్తుందా వాల్యూ? లేదు. మరి అప్పుడు ఏం చేయాలా, ఆ పర్టికులర్ నంబర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సూపర్ స్క్రిప్ట్ షార్ట్కట్కి కూడా మీరు రాసుకోవచ్చు, వాటి యూజ్ అనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సబ్స్క్రిప్ట్ అని ఉంది. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏమవుతుందంటే మనం ఏదైతే నంబరు లేదంటే క్యారెక్టర్ లేదంటే వర్డ్ సెలెక్ట్ చేస్తామో సో చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. దెన్ సో చూడండి సూపర్ స్క్రిప్ట్. సో ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అంటే రైజ్ అయిపోయిందా. ఈ వాల్యూ కిందికి రావాలనుకోండి అంటే బేస్ వాల్యూ సబ్స్క్రిప్ట్. ఇక్కడ చూడండి షార్ట్కట్కి కంట్రోల్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఇట్లా కిందికి వచ్చిందా. ఓకే, సో అట్లా మనం టైప్ చేస్తుంటే అది సబ్స్క్రిప్షన్లోనే ఉంటుంది. నార్మల్గా రావాలంటే సేమ్ ఆప్షన్ మీద నొక్కాలి. షార్ట్కట్కి కంట్రోల్ ఈక్వల్ టు అయితే సబ్స్క్రిప్ట్, కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు అయితే సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. ఏదైతే షార్ట్కట్కి వాడినారో అదే మీరు మళ్ళీ యాజ్ యూజువల్గా అక్కడ యూజ్ చేయొచ్చు అన్నట్టు. క్లియర్? సో ఇప్పుడు మీకు ఇట్లాంటి వాటికే కాకుండా ఒక పర్టికులర్ ఈ టెక్స్ట్కి మనం సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ యూజ్ చేయాలా, క్లిక్ చేసా చూడు సూపర్ స్క్రిప్ట్ అయిందా. సబ్స్క్రిప్ట్ కావాలంటే సబ్స్క్రిప్ట్ యూజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే నార్మల్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ టెక్స్ట్కి మామూలుగా మనం టైప్ చేసేది బ్లాక్ కలర్లో ఉంది. అదే మనకు కావాల్సిన కలర్లో పెట్టుకోవాలనుకుంటే ఫాంట్ కలర్ ఉంది కదా ఇక్కడ రెడ్, క్లిక్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకా వేరే కలర్ పెట్టుకోవాలనుకుంటే డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసాం, మనకు కావాల్సినటువంటి కలర్ పెట్టుకోవచ్చు. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇక్కడున్న టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకున్నాం ఫాంట్ కలర్. ఈ పక్కందే అట్లా యారో ఉందంటే గుర్తుపెట్టుకోండి డ్రాప్ డౌన్ బటన్ అని. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఇండివిజువల్గా అయినా కూడా మీరు కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, లేదా అంతటికీ కలర్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, చాయిసెస్ యువర్స్. రైట్, ఇప్పుడు ఇందులో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకొని హైలైట్ చేయాలి ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియాని. ఇక్కడ చూడండి పక్కన హైలైటర్ ఉంటుంది. ఆ టెక్స్ట్ హైలైటర్ మీదకి వెళ్ళి
క్లిక్ చేస్తే చూడండి మీకు ఏ హైలైటర్ కావాలో హైలైటర్ యూజ్ చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ఫాంట్ కలర్ ఏమో నార్మల్గా రావాలి నాకు బ్లాక్ కలర్. అప్పుడు ఏం చేయాలి, మీరు బ్లాక్ తీసుకోకూడదు, ఇక్కడ ఆటోమేటిక్ పెట్టాలి. ఓకే, సో ఆటోమేటిక్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటే వచ్చేసింది. మరి హైలైట్ కలర్, ఏ ఏరియాకైతే హైలైట్ కలర్ ఇచ్చామో ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోండి. హైలైట్ కలర్ మాత్రం నో కలర్ అనే ఆప్షన్ పెట్టండి. చూడండి వెళ్ళిపోయిందా అట్లా. సో హైలైట్ కలర్ అనేది మళ్ళీ ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు మీరు ఇన్ని ఆప్షన్స్ అయితే నేర్చుకున్నారు కదా, మీకు తర్వాత క్లాసులో అయితే చెప్తాను ఏంటనేది, మీరు గమనిస్తూ ఉండండి అంతే. ఓకే, సో నాకు ఇట్లా టెక్స్ట్ అయితే ఉంది. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఫాంట్ సైజు ఒక 12 పెట్టా. ఇక్కడ చూస్తే ఈ టెక్స్ట్ని మనము స్మాల్ లెటర్లో నుంచి క్యాపిటల్లోకి, క్యాపిటల్లో నుంచి స్మాల్ లెటర్లోకి మార్చుకోవాలి. ఎట్లా, ఒకవేళ మీరు పొరపాటున క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసినారనుకో దాన్ని స్మాల్, ఒకవేళ స్మాల్లో ఉంటే క్యాపిటల్లోకి. అక్కడ మీకు చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రైట్. ఈ చేంజ్ కేస్ అనే ఆప్షన్ మీద మీరు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో టోటల్ ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి, సెంటెన్స్ కేస్, లోయర్, అప్పర్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగిల్ కేస్. డిఫాల్ట్గా ఎక్కువగా ఈ మూడే వాడతాం, బట్ డిఫాల్ట్గా చూడండి సెంటెన్స్ కేస్ ఉంది ఇక్కడ. లోయర్ అంటే ఏమవుతుందంటే అన్ని క్యారెక్టర్స్ స్మాల్ వస్తాయి. మళ్ళీ చూడండి సెంటెన్స్ అంటే మనం మామూలుగా టైప్ చేసేది సెంటెన్స్లో. ఇప్పుడు అప్పర్లోకి మార్చాలంటే క్లిక్ చేస్తే చూడండి మొత్తం అన్నీ క్యాపిటల్లోకి మారిపోతాయి. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే మీరు ఇక్కడ బాగా గమనించండి, ప్రతి ఒక్క వర్డ్కి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్లో ఉంటుంది, రిమైనింగ్ స్మాల్ ఉంటుంది. చూసారా, మళ్ళీ దీనికి ఆపోజిట్ ఇది టాగిల్ కేస్, ఫస్ట్ అక్షరం క్యాపిటల్లో ఉంటుంది ప్రతి ఒక్క వర్డ్కి, రిమైనింగ్ స్మాల్ ఉంటుంది. బట్ ఇదంతా అవసరం ఉండదు మనకు, ఇక్కడ వరకే యూజ్ ఉంటుంది. మరి ఈ చేంజ్ కేస్కి షార్ట్కట్కి ఏమంటారు చూడండి, చేంజ్ కేస్కి షార్ట్కట్కి వచ్చేసి మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని F3 కొట్టండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, షిఫ్ట్ పట్టుకొని ఫంక్షన్ కీస్లో F3 ఉంటుంది, బట్ ఇందులో లేదు, మీరు ట్రై చేయండి, రైట్. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను చూడండి, షిఫ్ట్ F3, అదిగో అప్పర్ కేస్, లోయర్ కేస్, సెంటెన్స్. షార్ట్కట్ కీ ద్వారా 3 పని చేస్తాయి, అది మీరు తెలుసుకోవాలి. ఓకే, ఎంఎస్ వర్డ్లో మీరు ఎప్పుడైనా కానీ క్యాపిటల్లో టైప్ చేసినామే అయ్యో ఎట్లా అనుకొని పొరపాటు పడొద్దండి, వెంటనే దాన్ని మార్చేసుకోవచ్చు, రైటా. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఇక్కడ మనం ఫాంట్ కలర్ అయితే పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఫాంట్ కలరే కాకుండా ఇక్కడ మనకు టైపోగ్రఫిక్ అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ బాగా గమనించండి, ఈ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఇందులో స్టైల్స్ ఉన్నాయి, మీకు ఏ స్టైల్ టెక్స్ట్ కావాలో ఆ స్టైల్లో వచ్చేస్తుంది. అగైన్ అవుట్లైన్ టైప్ కావాలో ఇక్కడ అవుట్లైన్లో కలర్ మార్చుకోవచ్చు. మళ్ళీ షాడో కావాలా షాడో పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు తీసుకుంటారో ఇక్కడ చూడండి, మళ్ళీ రిఫ్లెక్షన్ కావాలా రిఫ్లెక్షన్ పెట్టుకోవచ్చు, ఇట్లా రిఫ్లెక్షన్ వస్తుంది. తర్వాత వచ్చేసి గ్లో కావాలనుకుంటున్నారా గ్లో పెట్టుకోవచ్చు మీరు, రైట్. ఇట్లా ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నాకు ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ పెట్టుకున్నాం మనం, అవునా. అయితే ఇప్పుడు ఆటోమేటిక్ పెట్టుకున్నాం, నార్మల్గా ఉంది. ఒకవేళ మీరు ఈ ఎఫెక్ట్స్ అప్లై చేసినా, లేదంటే ఫాంట్ కలర్ తీసుకొని బోల్డ్ పెట్టుకున్నాం, ఇటాలిక్ పెట్టుకున్నాం, అండర్లైన్ పెట్టుకున్నాం, నాకు నచ్చినటువంటి ఫాంట్ పెట్టుకున్నా, ఫాంట్ సైజ్ పెంచుకున్నాను. ఓకే, ఇవన్నీ చేశాను. ఇవేమి నచ్చలా నాకు, ఇంతకుముందు ఎట్లయితే ఉందో టెక్స్ట్ ఈ విధంగా రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మీకు క్లియర్ ఫార్మాటింగ్ అని ఒక ఆప్షన్ చూడండి, క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ అని, అవునా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, వెళ్ళిపోయిందా, మొత్తం ఎగిరిపోయినాయి. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకున్నారు ఈ ఎఫెక్ట్ క్లియర్ ఆల్ ఫార్మాటింగ్, ఎగిరిపోయిందా. సో అట్లా మీరు ఇవి తీసుకున్న ఈ ఫాంట్ గ్రూప్లో ఏ ఫార్మాట్ అప్లై చేసినా కూడా అట్ ఏ టైం క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఫాంట్ సైజ్ పెట్టుకున్నాను, తర్వాత ఏదో ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చుకున్నాను. మరి దీనికి షార్ట్కట్కి ఏంటంటే
క్లియర్ ఆల్ ఫార్మాటింగ్కి మీ కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకోండి. కంట్రోల్ని CTRL అంటారు, అది గమనించాలి మీరు. స్పేస్ బార్ యూజ్ చేయండి, అంటే ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఈ స్పేస్ బార్ కొట్టాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చూడండి సెలెక్ట్ చేసుకున్నాం, కంట్రోల్ స్పేస్ బార్, అది ఎగిరిపా, అంతేనా? అట్లా మీరు ట్రై చేయాలన్నమాట. బట్ ఒకటే గమనించండి, ఈ హోమ్ ట్యాబ్లో ఈ ఫాంట్ గ్రూప్లో ఏ ఒక్క ఆప్షన్ యూజ్ చేయాలన్నా మీరు టెక్స్ట్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఎంటర్ కొట్టినా, అదిగో ఫాంట్ సైజ్ తీసుకున్నా, ఫాంట్ టైప్ నాకు నచ్చినటువంటి ఫాంట్ టైప్ తీసుకున్నా, ఫాంట్ కలర్ అయితే చూజ్ చేసుకున్నా, ఇంకా బోల్డ్ తీసుకున్నా, ఇటాలిక్ తీసుకున్నా, అండర్లైన్ తీసుకున్నా, ఎక్కడ అప్లై అయినాయి, కర్సర్కి అప్లై అయినాయి. నువ్వు ఏదైతే టైప్ చేస్తావో అక్కడ మొదలవుతుంది. అర్థమైందా? సో అట్లాగా మీరు టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకుంటేనే దానికి అప్లై అవుతాయి, లేకపోతే అప్లై అవ్వవు. అవునా? సో కాబట్టి మీరు ఇక్కడే చూడండి, డైరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ వచ్చినాయి. ఇక్కడే మీరు టైపోగ్రఫీ, క్లియర్ ఫార్మాటింగ్, న్యూ డాక్యుమెంట్ ఇవన్నీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ కోసం అయితే. రైట్? ఇప్పుడు మనం మొత్తం హోమ్ ట్యాబ్లో ఈ ఫాంట్ గ్రూప్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అయితే నేర్చేసుకున్నాం. సో మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఒక లెటర్ అయితే టైప్ చేయండి, చిన్నది ఏదైనా సరే, ఇట్లా పిచ్చి పిచ్చిగా టైప్ చేయకోకుండా చేసి ఈ మాదిరిగా అప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. అర్థం కాలేదా వీడియోని రిపీట్ చేసుకోండి, మళ్ళీ వినండి, అలాంగ్ విత్ షార్ట్కట్ కీతో పాటు రావాలన్నమాట మీకు. ఓకే? సో అప్పుడు మీరు నేర్చుకున్న దానికి ఫలితం అయితే ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే? ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. సో నిపుణ టెక్నాలజీస్ వారి వీడియోస్ అయితే మీకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.